మిరప పంటలో పురుగులు రావడం సహజం. కానీ అవే పురుగులు రాకుండా పొలాన్ని సిద్ధం చేయడం కూడా సాధ్యమే. ఈ మిరపలో ముఖ్యంగా సమస్య ఎక్కడ వస్తుందంటే బ్లాక్ థ్రిప్స్ అని వచ్చింది 4 ఏళ్ళ. ఈ నిమటోడ్స్, వైట్ ఫ్లై అని ఉన్నాయి, 2 చాలా ప్రమాదమైన పురుగులు. ఈ నిమటోడ్స్ ఏర్ల మీద వస్తాయి. చెట్టు బాగానే ఉంటుంది కానీ కాపు రాదు. వచ్చిన 100 కాయలు కాయాల్సిన చెట్టు 5-10 కాయలు కాస్తుంది. ఇది నిమటోడ్ ప్రాబ్లం. ఇది ఏర్లకు వస్తుంది కాబట్టి మనకు తెలియదు. అదే ప్రకృతి వ్యవసాయంలో మిరప సాగులో పిఎండిఎస్ ఎందుకు మొదటి అడుగు? అంతర పంటలు నిజంగా పురుగులను ఎలా నియంత్రిస్తాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతున్నారు మన ప్రకృతి వ్యవసాయ నిపుణులు డిపిఎం సిటిఐఓ నాయక్ సార్ గారు. ఈ మిరపలో ముఖ్యంగా సమస్య ఎక్కడ వస్తుందంటే బ్లాక్ థ్రిప్స్ అని వచ్చింది 4 ఏళ్ళ. మీరంతా చూసింటారు. అది వచ్చిందంటే చెట్టు అంతా ఇలా ముడుచుకుపోద్ది, ఇలా ముడుచుకుపోద్ది. నేను నానా రకాల మందులు వాడినా ఆ ముడుచుకుపోయిందేమి మళ్ళా ఇట్లా విచ్చుకోవడం ఉండదు, ఇంకా అది పోయినట్టు. అందుకని దానికి వచ్చే పురుగు, ఈ త్రిప్స్ అనే పురుగు మనకు సజ్జగానే వేస్తే, ఏమేస్తే సజ్జ. మిరపలోనే వరుసలో ఒక 4 మిరప చెట్లకు ఒక సజ్జ కింద చేయాలి. ఎంత? 4 మిరప చెట్లకు ఒక సజ్జ కింద చేయాలి. 5 చెట్లకు ఒక చెట్టు బంతి వేయాలి. ఏమైనా బంతి. 10 చెట్లకు ఒకటి అలసందలు వేయాలి. ఈ 3 పంటలు గానా వేస్తే ఆ త్రిప్స్ సజ్జను తిని మన మిరప జోలికి రాదు. ఈ నిమటోడ్స్, వైట్ ఫ్లై అని ఉన్నాయి, 2 చాలా ప్రమాదమైన పురుగులు. ఈ నిమటోడ్స్ ఏర్ల మీద వస్తాయి. చెట్టు బాగానే ఉంటుంది కానీ కాపు రాదు. వచ్చిన 100 కాయలు కాయాల్సిన చెట్టు 5-10 కాయలు కాస్తుంది. ఇది నిమటోడ్ ప్రాబ్లం. ఇది ఏర్లకు వస్తుంది కాబట్టి మనకు తెలియదు. అందుకని బంతి వేస్తే ఆ సమస్య ఉండదు. ఈ బంతి వేస్తే ఆ పురుగు రాదు. నిమిటోడ్ అనే పురుగు, నులి పురుగులు అవి. ఈ పంటలు 5 పంటలు ఆదాయం వస్తాయి మీకు. మిరపకు మీకు ఖర్చు ఉండదు. మిరపకాయ ఎలా వస్తుంది పంట అంటే, ఆ పంట రావడానికి ముందు నేల సారవంతం కావాలి. సారవంతం కావాలంటే ఈ పంటలన్నీ వేసి ఒక 50 నుంచి 70 రోజులు అప్పుడు ఇది మొదటికి కోసేసి రోటోవేటర్ పెట్టకుండా మామూలుగానే మీరు బోధ చేసేసి, రోటోవేటర్ పెట్టకూడదు. మొదటికి కోసి పశువులకు గడ్డిగా వాడేసి ఈ విత్తనాలు, మిరప విత్తనాలు, నేను చెప్పిన విత్తనాలన్నీ మళ్ళీ పెలటైజ్ చేసి వేసేస్తే మీకు ఆ పంట వస్తుంది. ఆ పంటకి సరిపడా సారము ఈ 45 నుంచి 75 రోజుల వరకు ఈ పంట చేనులో పెరగడం వల్ల వస్తుంది. దీని ఏర్లు ఉన్నాయి కదా, ఈ పంటల ఏర్లు, ఈ సజ్జ, అనుములు, కంది, ఈ ఆముదము, ఆ మొక్కజొన్న, ఇవన్నీ పశువులు తినేటివే. అలసందలు, మన పశువులకి మంచి మేత వస్తుంది 70 రోజులు. అప్పుడు మీరు కోసుకుంటే 15 టన్నులు వస్తుంది. ఎంత వస్తుంది? 15 టన్నులు. 5 నుంచి 15 టన్నులు గడ్డి వస్తుంది. ఆ గడ్డి కోసి వాము వేసుకొని మీరు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇంకా ఆ నేల ఎట్టుంటుందంటే మీకు మిరప ఆకు చిన్న సైజు తమలపాకు సైజు వస్తుంది. ఇక్కడ వేసిన వాళ్ళు చాలామంది చూశారు, మీకు అనుభవం కూడా ఉంది. పోయిన సంవత్సరం 4-5 వేశారు మాటలు. 5 ఏళ్ళ నుంచి తిరిగితే అప్పుడప్పుడు వేస్తున్నారు కానీ అందరూ వేయట్లే. ఈసారన్నా వేస్తారని గట్టిగా ప్రయత్నాలు చేస్తాము అంటున్నారు. ఈ అబ్బాయి మన ఏం పేరు, ఉన్నూరు స్వామి, ఈయన ఇంకొక ఆయన ఉన్నాడు ఎక్కడ, గోవిందవాడ ఆడిపోతుంది. ఈయనకు 300 మంది రైతులు ఇంత ఎఫ్పీలో ఉన్నారు. బాబు నువ్వు కూడా ఉన్నరప్ప, మీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకోగలిగితే ఈ నుంచి అటు వరకు గోవిందవాడ వరకు మిరప వేసే వాళ్ళు దండిగా ఉన్నారమ్మా. మీకు ఎరువుల ఖర్చు తగ్గడమే కాదు, ఆకు సైజు తమలపాకు, చిన్న సైజు తమలపాకు సైజు వస్తుంది. కాయ సైజు మ్యాక్సిమం వస్తుంది.
2 నుంచి 3 ఇంతలు కాపు వస్తుంది. 2 నుంచి 3 ఇంతలు. మీకు మామూలుగా ఫిబ్రవరికి మిరప వచ్చేసి కాయ అయిపోద్ది. మీరు ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కాయ తర్వాత ఇంకొకసారి కొమ్మలు వచ్చి కాపు వస్తుంది. ఆ తర్వాత ఇంకొకసారి కొమ్మలు వచ్చి కాపు అవుతుంది. అంటే 3 స్టెప్పుల్లో కాపు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే 3 ఇంతల కాపు వస్తుంది. కాపు కాయడమే 2 నుంచి 3 ఇంతల కాపు కాస్తుంది. అట్లా 3 స్టెప్పులు వస్తాయి. మీరు డిఏపి కాంప్లెక్స్ వేసినవి అయితే ఒక స్టెప్కే ఒకేసారి వచ్చి ఇంకా హార్వెస్ట్ అయిపోద్ది. దీంట్లో ఏంటిదంటే నేలలో బలం ఉంది కాబట్టి మీకు ఈ 3 స్టెప్పులు వస్తాయి. దీంట్లో మీరు అదనంగా కంది వేసేటప్పుడు, ఈ మిరప విత్తనం వేసేటప్పుడు మీరు మాతో విత్తనాలు వేసుకుంటాము అంటే గుళికలు చేసేది నేర్పిస్తాం. గుళికలు చేసి వేస్తే దీనిలాగే మంచి ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది. వ్యాధులకు పురుగులకు లొంగదు. వ్యాధులు పురుగులకి లొంగకుండా పంట వస్తుంది. దిగుబడి 3 ఇంతలు పెరుగుతుంది. కాయ సైజు క్వాలిటీ ఉంటుంది. మీరు అలాగా ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళు తీర్చాయని అంటున్నాడు, ఇది మన ఉన్నూరు స్వామి. ఇక్కడంతా రైతులు అంటున్నారు ఇది ఒక ల్యాండ్స్కేపింగ్ లాగా ఉంటుంది, కాంపాక్ట్ బ్లాక్ అంటారు. వీళ్ళంతా ఇదే పద్ధతిలో చేస్తే మీకందరికీ ఇప్పుడు బిగ్ బాస్కెట్ అని రకరకాల కంపెనీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చి చూస్తూ పోతుంటారు. కానీ కొనాలంటే శాంపుల్ తీసిపోయి ల్యాబ్లో చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు పురుగు మందులు ఉంటే కొనరు, లేకపోతే మంచి రేటు కొంటారు. డబ్బు వస్తుంది, ఇబ్బంది లేదు మీకు. అందుకని దయచేసి మీరు ఎలాగో శ్రమ మీకు తప్పదు. ఈ పద్ధతి వల్ల ఏముంటుందంటే కలుపు తగ్గిపోద్ది. ఈ పంటలన్నీ ఉండడం వల్ల ముల్లంగి వీకినప్పుడు, బీట్రూట్ వీకినప్పుడు వీటి నీడకు కలుపు రాదు. ఒకవేళ వచ్చినా పెరగదు, ఎదగదు. మీకు ఏడాదంతా ఆదాయము ఈ గోంగూర, తోటకూర, మొటికాయలు, మీరు ఇంకా వీలుంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో బీన్స్ అంటే ఫ్రెంచ్ బీన్ అంటారు కదా, బీన్స్ అది ఆ జాతి వేసుకున్నా. మిరప జాతి కాదు, కింద ఉంటాయి, ఇవి పైన ఉంటాయి. మిరప పైన ఉంటుంది, అది పక్కన పోయి కాస్తుంది, మీకు డబ్బులు వస్తాయి. ఇట్లా దయచేసి ఈసారి ముందుకు వచ్చిన రైతు సోదరులకు నా ధన్యవాదాలు. మీరు ప్రయత్నం చేయండి. మా పిల్లోళ్ళు ఉంటారు, ఇతను నాయకు, మన ధనంజయ, ఇంకా ఈ అబ్బాయి ఉన్నూరు స్వామి కూడా ఉంటాడు. కాబట్టి టీం వర్క్ చేయండి. మన మంత్రి గారు, సీఎం గారు కూడా నిజంగా మీరు సక్సెస్ చేశారంటే వస్తారు. ఇప్పుడు గౌరవ సీఎం గారు ఎక్కడ పోయినా ఆ మీటింగ్ దగ్గర ఎక్కడ ప్రకృతి వ్యవసాయ పొలం ఉంటే అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు మన మంత్రులు సవితమ్మ కూడా ఏటీఎం వేసుకుంది, మన ఎంపీ గారు చేసుకుంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ, పొలాలు ఉండే వాళ్ళందరూ వేసుకుంటున్నారు. సహచరులకు కూడా చెప్పి వేపిస్తున్నారు. మీరు కూడా బాబు మన ఊర్లో బాగా చేయగలిగిన రైతు, కష్టపడే రైతు, ఈ ప్రయత్నం చేయండి.